కృపామయుడైన దేవుడు మీ అందరికీ తోడై ఉండునుగాక. దేవుడు ఎంత మంచివాడండి. ఆయన ఎన్ని మేలు చేస్తున్నాడు. ఈ దినం 118వ కీర్తన 16వ వచనం. 118, 16. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యాలు చేయును. యెహోవా దక్షిణాస్తము సాహస కార్యము చేయును. The right hand of the Lord does valiantly. यहोवा के दाहिने हाथ से పరాక్రమ్ కా కామ్ పోతా హై. అయితే ఆలోచన, ఆయన గొప్ప కార్యాలు ఎందుకు? ఆయన గొప్పవాడు, ఆయన సృష్టికర్త, సాహసమైన కార్యాలు చేసేవాడు. నిర్గమకాండములో 15వ అధ్యాయములో 6వ వచనములో యెహోవా నీ దక్షిణ హస్తమును బలముంది అతిశయించును. యెహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని చితగొట్టును. పగ తీర్చుకుంటూ మన పని కాదు. ఎంతమంది శత్రువులున్నా దేవుని మీద, దేవుని పిల్లలు ఆధారపడితే దేవుడే కార్యం చేస్తాడు. దేవుని మీద ఆనుకోవాలి. అయితే శత్రువులు ఉంటారు. అసలైన శత్రువు సైతాను. అయితే ఓర్వలేని వారు లోకములో ఉంటారు, కానీ వాటిని ఆలోచించదు. దేవుని మీద ఆనుకుంట చాలా అవసరమని. సోదరి సోదరుడా, శత్రువుల గురించి దిగులు పడద్దు. దేవుని మీద ఆశ కలిగి ఉండు. 2వ సమూయేలు గ్రంథములో 22వ అధ్యాయములో 23వ వచనములో చూసినట్టే, దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు. ఆయన తన మార్గమునందు యథార్థవంతులను నడిపించును. ఆయన కోట అండి. కోట ఎందుకు? భద్రత, శత్రువు రాకుండా కాపాడేదానికి. అయితే ఎవరు నడిపిస్తాడంట? యథార్థంగా ఏ కుటుంబము, ఏ వ్యక్తి, ఏ సమాజము నడుస్తుందో వాళ్ళని చక్కగా నడిపిస్తాడు. అయితే నడిపించేవాడెవరు? ఆయన నడిపించాలి. మనము నడిపించలేము. కుటుంబానికి యజమాను నడిపించలేడు, సంఘానికి కాపరి నడిపించలేడు. సరైన రీతిగా నడిపించేవాడు మన దేవుడు. మీ ఇంటిని, మీ పిల్లలను నడిపించాలని కోరుతున్నావా? ప్రభు మీద ఆధారపడు. ప్రార్థన చేద్దాం. స్తుతిపాత్రుడా, ఎంతమంది వింటున్నారో వారిని మీరు నడిపించండి. మీ నడుపుదల కింద భద్రపరచండి. నీకే మహిమ, ఘనత, ప్రభావం తెచ్చుకుని వారి అక్కర్లని కృపలో తీర్చని, వారి సమస్యలన్నింటినీ పరిష్కారము చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.